చూడు. ఎలా ఉంది ట్విస్ట్? అదిరిందా? ఒంట్లో వణుకు మొదలైందా? భయం పడుతుందా? వద్దు, నా కూతురు నేను చేయొద్దు, ఏం చేయొద్దు. చిన్నపిల్లరా, వదిలేరా ప్లీజ్. నేను వదలాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి బెదరో. చేస్తావా? చేస్తాను చేస్తాను. ఏమన్నా తేడా జరిగిందనుకో, నీ కూతుర్ని ఇంటికి వస్తుంది, కానీ ప్రాణాలతో కాదు. క్లియర్ కదా? బుద్ధిగా వెళ్ళు. ఎక్కడ సంతకాలు ఎట్టాలో అక్కడ ఎట్టేసి. నీ పెళ్ళాం కనపడింది కదా, స్టాఫ్ ఎదురయ్యారు కదా అని కూతురు సంగతి మర్చిపోయి మాట్లాడేవో అనుకో, నాకు తెలిసిపోద్ది. సంపేత్తాను నీ కూతుర్ని. రే జనా అన్నా, వీడి పక్కనే ఉండు. సెల్లో వీడియో కాల్ ఆన్ చేసి బెదర్ నాకు కనపడేలా నిలబడు. అలాగే అన్నా. అక్కడ దిగడానికి ముందే ఈ బ్లూటూత్ ఆన్ చేసి బెదర్ సేవ్లో పెట్టు. నేను నీకు టచ్లో ఉంటాను. ఉండు, మన వైఫ్తో మాట్లాడతాను. ఈసారి నోరెత్తలేవులే, కూతురు సెంటిమెంట్ ఉంది కదా. ఆదిత్య గారు ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయారు? హాస్పిటల్కి వచ్చాను ధరణి. ఏమైందండి? ఏం లేదు ధరణి, కంగారు పడకు. బాడీ పెయిన్స్ ఉన్నాయన్నానుగా, చూపించుకుందామని హాస్పిటల్కి వచ్చాను. ఏం లేదంట, ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోద్దంట. ఇంజెక్షన్ కూడా చేశారు. నేను ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చేస్తాను, నువ్వు కూడా వచ్చేసేయ్. ఓకే ఆదిత్య గారు. చూసావా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం నేను ఎంత కష్టపడుతున్నాను. నేను ఎక్కువ మాట్లాడేచ్చనులే. సంతకాలు ఎట్టేసి బయలుదేరు. రే జనా అన్నా, జాగ్రత్తగా చూసుకో. నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుందన్నా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.